మిస్ వైజాగ్ నక్షత్ర ఈరోజు రోడ్డు మీదకి ఎందుకు వచ్చింది? ఒకప్పుడు మిస్ వైజాగ్ నక్షత్ర ఈరోజు రోడ్డు మీదకి రావటానికి కారణాలేంటి? తెలుగు రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి నక్షత్ర, ఆ నక్షత్ర కోసం మాట్లాడుకుందాం. నక్షత్ర ఎవరు? నక్షత్ర ఏ విధంగా మిస్ వైజాగ్ నక్షత్ర అయింది? ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు సంచలనంగా మారింది? దీనికి కారణాలేంటి? దీని వెనక స్టోరీ ఏంటి? భర్త తేజ వేరే మహిళతో ఉండటాన్ని సహించలేక రెడ్ హ్యాండ్గా పట్టుకున్న నక్షత్ర, ఒకప్పుడు మిస్ వైజాగ్ నక్షత్ర ఈ రోజు రోడ్ల పాలు ఎందుకు అయింది? రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? బతుకుని ఎందుకు బజారుకి లాక్కుంది? దీనికి కారణాలేంటి? దీని వెనక ఏం చెప్తున్నారు? భర్త ఏం మాట్లాడుతున్నాడు? తేజ ఏం చెప్తున్నాడు? నక్షత్ర ఏం చెప్తుంది? నక్షత్ర మొత్తం స్టోరీ మనం ఈరోజు ప్లీజ్ వాచ్ విశ్వాస్ టీవీ. మిస్ వైజాగ్ నుంచి రోడ్డు మీదకి ఎవరు? నక్షత్ర. నక్షత్ర కోసం మాట్లాడుకుందాం. మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మహిళ. తన భర్త తేజ వేరే మహిళతో ఉండటాన్ని రెడ్ హ్యాండ్గా పట్టుబట్టడంలో చర్చనీయాంశంగా మారింది. మనందరికీ తెలిసిన విషయమే. దీంతో నక్షత్ర ఎవరని చర్చ అందరి నడుమ నడుస్తూ ఉంది. కానీ మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మహిళ. తన భర్త తేజ వేరే మహిళతో ఉండటాన్ని రెడ్ హ్యాండ్గా పట్టుపడడంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో నక్షత్ర ఎవరని చర్చ ఓ పక్క నడుస్తూనే, నక్షత్ర గతంలో మిస్ వైజాగ్ టైటిల్ని గెలుచుకున్నారు. మిస్ వైజాగ్ పోటీల్లో పాల్గొన్న నక్షత్ర అందరి దృష్టిని ఆకర్షించడంలో మిస్ వైజాగ్ టైటిల్ని సొంతం చేసుకున్నారు. 2013 డిసెంబర్ నెలలో ఓ మూవీ ఆడిషన్లో నక్షత్ర తేజ మధ్య పరిచయం ఏర్పడింది. మూవీ షూటింగ్లో భాగంగా ఇద్దరు ప్రేమలో పడ్డారు. 2015 ఫిబ్రవరి నెలలో పెళ్లి కూడా చేసేసుకున్నారు. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది. నక్షత్ర తెలిపిన వివరాల ప్రకారం చూస్తే, నావెల్ డాక్యార్డ్లో ఉద్యోగం చేసేవాడని, పబ్జీ గేమ్కి బానిసై డ్యూటీకి వెళ్ళేవాడు కాదని, తెల్లవారులు గేమ్ ఆడుతూ అమ్మాయిలతో నీచంగా మాట్లాడేవాడని, నా భర్త ప్రతిరోజు ఉదయం పడుకునేవాడని, దీనివల్ల అధికారులు కూడా జాబ్ నుంచి సస్పెండ్ కూడా చేశారని చెప్పి 2019 కరోనా సమయంలో పబ్జీ గేమ్కి బానిసైన నా భర్త ఉద్యోగం ఆ టైంలో పోయిందని కూడా చెబుతుంది నక్షత్ర. 2020 పబ్జీలో అమ్మాయిల కోసం వలవేసి పబ్జీ గేమ్లో అందమైన అమ్మాయిలను ట్రాప్ చేసేవాడని, ప్రశ్నిస్తే వేధించేవాడని నక్షత్ర ఆరోపిస్తున్నది. ఈరోజు చాలామంది మహిళలతో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని కూడా నక్షత్ర చెబుతూ ఉన్నది. 2021 నుంచి మాకు గొడవలు స్టార్ట్ అయ్యాయని, 2020 వరకు తన కాపురం బాగానే ఉంది. ఎప్పుడైతే తన భర్త నిజస్వరూపం బయటపడిందో అప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయని ఆమె అంటూనే ఉన్నారు. 2021 నుంచి ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువయ్యాయని ఆమె అంటున్నారు. భర్త తేజ తనకి గత కొంతకాలంగా వేధిస్తున్నాడని ఆమె ఆరోపించారు. అదనపు కట్నం కోసం హింసించేవాడని ఆమె చెబుతూ ఉన్నది. కానీ బంగారం కూడా తాకట్టు పెట్టి తేజాకి సినిమాలంటే పిచ్చితోటి సినిమాలు తీస్తా అని, హీరో అవుతానని చెప్పి తన బంగారం మొత్తం తాకట్టు పెట్టేశాడని నక్షత్ర ఆరోపిస్తున్నది. ఈరోజు అతని తల్లిదండ్రుల వద్ద కూడా డబ్బులు తీసుకున్నాడని చెబుతున్నది. వేరే హీరోయిన్ రమ్మంటుందని చెప్పి ఇద్దరం కలిసి ఉన్నప్పుడే తేజ బ్యాక్ డోర్ మూవీ సినిమా చేశాడని ఆమె అన్నారు. అయితే ఆ సమయంలో ఓ మూవీ హీరోయిన్ తనతో డేట్కి రమ్మంటుందని తనతో అనేవాడని, దీని గురించి బ్యాక్ డోర్ మూవీ డైరెక్టర్ని అడిగితే అదేం లేదని కూడా అక్కడ చెప్పారని కూడా చెప్తూ ఉన్నది. కానీ ఆడద కనిపిస్తే చాలు అక్కన కూడా వదలట్లేదు. తన భర్త తేజ ఉమనైజర్ అని, ఆడద కనిపిస్తే వదిలిపెట్టడని ఆమె ఆరోపించారు. అక్కను కూడా తన అదే ఉద్దేశంతో చేసి చూసేవాడని, వావి వరుసలు లేకుండా ప్రవర్తించేవాడని కూడా నక్షత్ర చెబుతూ ఉంది. అమ్మాయిలతో ఎక్కువగా ఎఫ్ఐఆర్లు పెట్టుకునేవాడు. చాలామంది అమ్మాయిలతో ఎఫ్ఐఆర్లు నడిపేవాడని, వారితో అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడేవాడని నేను అన్నిసార్లు చూశానని, వాయిస్ రికార్డులతో అమ్మాయిలతో చాట్ చేసిన మెసేజ్లు కూడా వంటి సాక్ష్యాలు కూడా తన దగ్గర ఉన్నాయని కూడా ఈరోజు నక్షత్ర చెబుతూ ఉన్నది. తేజ ఏ పని చేయటం లేదు. ఇప్పుడు ప్రస్తుతం తేజ ఏ పని చేయటం లేదు. ఏమైనా చేసేదంటే అది ఎఫ్ఐఆర్లు నడపడమే. ఎఫ్ఐఆర్లో తప్ప ఏమీ తెలియదు ఆమె అన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే, తనను మానసికంగా శారీరకంగా హింసించేవాడని,
తనను దారుణంగా కొట్టేవాడని నక్షత్ర చెప్పుకొచ్చారు. ఒక్కసారి తన కాలు విరగ్గొట్టాడని, చేతిపై కూడా వాత పెట్టాడని నక్షత్ర చెబుతుంది. రోజుకో వర్జన అమ్మాయితో కావాలనేవాడు, తనను నువ్వు సంసారానికి పనికి రావనేవాడని, రోజుకో కన్యను భార్యగా తీసుకురమ్మనేవాడని ఆమె ఆరోపిస్తున్నది. ఫోన్ నిండా బూతు వీడియోలే, అతను ఒక ఉమనేజర్ అని, అతను ఫోన్ నిండా బూతు వీడియోలు ఉంటాయని ఆమె ఇప్పుడు చెబుతూ ఉన్నది. పాప కోసమే నేను ఇప్పటి వరకు భరించాను, తన భర్త ఎన్ని దారుణాలు చేసినా పాప కోసమే భరిస్తూ వచ్చానని, ఎంత సహనం పాటించినా అతను మారలేదని ఆమె వాపోయింది. ఇప్పుడు ఏకంగా మరో మహిళతో భార్య అని చెప్పి కాపురం పెట్టాడని ఆమె చెబుతూ ఉన్నది. వేరే మహిళ భర్తతో విశాఖపట్నంలో తన భర్త ఆఫీసు ముందు న్యాయం కోసం ధర్నాకు దిగారు నక్షత్ర. తన భర్త వేరే మహిళతో గదిలో ఏకాంతంగా గడుపుతుండగా నక్షత్ర రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. తనకు విడేకలు ఇవ్వకుండా భర్త తేజ వేరే మహిళను వివాహం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. భర్తతో పట్టుబడిన అమ్మాయి తనను బెదిరిస్తుందని, నీ కూతురుతో ఎలా బతుకుతావో చూస్తా అంటూ బెదిరిస్తుందని నక్షత్ర ఈరోజు చెబుతూ ఉన్నది. తనపై నక్షత్ర చేసిన ఆరోపణలు నిజం కాదని తేజ అంటున్నాడు. తన మీద పలు కేసులు ఉన్నాయని, అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయని తేజ వెల్లడిస్తున్నాడు. ఇంకా తనతో గదిలో ఉన్న అమ్మాయి ఆడిషన్కి వచ్చిందని, మూవీ తీసే ప్లాన్లో ఉన్నామని అన్నారు. ఇలా కుటుంబంలో తలెత్తిన సమస్యల కారణంగా ఒకప్పటి మిస్ వైజాగ్ ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ఆమె తన పోరాటాన్ని నేను ఇంకా కొనసాగిస్తూనే ఉంటాను, న్యాయ పోరాటం చేస్తాను అని ఈ నక్షత్ర చెబుతున్నది. కానీ నక్షత్రకి తేజకి ఏం జరిగిందో తెలియదు, కానీ నక్షత్ర తేజ ఇద్దరు పరువు బజారుకి వీడుచుకున్నారని ఇప్పుడు అందరూ చెబుతున్నారు. ఆ నోట ఈ నోట తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎవరు చూసినా నక్షత్ర తేజ కోసమే ఆలోచనలో పడ్డారు జనమంతా కూడా అనిపిస్తూ ఉన్నది. ఇది ఈరోజు నక్షత్ర మిస్ వైజాగ్ నక్షత్ర స్టోరీ. ఏం చెప్పుకునే విషయం చెప్పేది, ఇలాంటివి ఏం చెప్పుకుంటాం? హార్ట్ బ్రేక్ అవుతుంది, రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది. ఈ అమ్మ నేను బలవంతం చెయ్యబోయారు కూడా యాక్చువల్ గా తెలిసేవాడు. నేను ఏంటి నేను బలవంతం చేయబోయాడు పడుకునే పక్కన పడుకుని చెప్పి బలవంతం చేయకపోతే గమ్మున నెట్టేసి నువ్వు ముందు పైకి వెళ్ళి పడుకోరా తేజ, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, పెళ్లి పెట్టుకుని ఏంటి ఎదవేసి నీకు అంతా ఇది ఎక్కువైపోతుంది అంటే అట్రాక్షన్. ఒరే నీకు అట్రాక్షన్ అవ్వచ్చేమో, నీకు ఇన్ఫాక్షన్ అవ్వచ్చు, నాది ఇన్ఫాక్షన్ అట్రాక్షన్ కి అయ్యే వయసు కాదు నాది. నాకు పెళ్ళయింది, కొడుకున్నాడు, నువ్వైనా నాది అలాగా అనుకుంటా చాలా రాంగ్. లేకపోతే నీకు ఎవరు వైఫ్ ఎవరు వస్తుందో తనే నీకు అట్రాక్షన్ అయినా లవ్ అయినా అఫెక్షన్ అయినా ఏదైనా సరే, ఇంకా వేరే అమ్మాయిని ఇలా వంకర టెంకర్ గా చూడడం, వంకర టెంకర్ ఆశయాలు చేయడం మానుకొని నువ్వు లైఫ్ లో బాగుంటే బాగుపడతావు, ఏదో పీకేద్దాం మురబొడిచేద్దాం అని ఇలా ఎదవేసం ఇస్తూ సంకనాకపోతావు. ఇంకా నేను వార్నింగ్ ఇచ్చాను. బ్రేక్ అయిపోతుంది, రోజు రోజుకి బ్రేక్ అయిపోతుంది. అసలు ఏడాలో పిచ్చి వచ్చిందన్న నవ్వాలంటే ఏం అర్థం కావట్లేదు బాబు అసలు. మరి ఇప్పుడు నేను చెప్తే అర్థమైందా? ఆడికొత్త రాసుకొని పూసుకోవడం, తినడం, మంది పద్ధతి కప్పులు మాట్లాడటం ఏమనుకుంటున్నావు? మరి అర్థమైపోయింది, వీళ్ళకి బావి వరుసలు లేవని అర్థం. నీకు విషయం చెప్పనా? పద్మత్ తెలుసా? పద్మత్తల కొడుకులు తెసేద్దరు, రవిను శ్రీ మణికా పేరేటి మణికాంత్, రవితేజను మణికాంత్. లక్ష్మి అత్త కదా, ఆవిడ పేరు ఐడియా లేదు. పద్మత్త రంగబాబు వాళ్ళ చెల్లెలే పద్మత్త, ఆవిడ పేరు తెలీదు. వాళ్ళ పిల్లలు ఆవిడ వీళ్ళకి ఫస్ట్ అందరూ కలిసి ఉండేవారు, ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యేవారు. అలాంటిది వీళ్ళ క్యారెక్టర్స్, వీళ్ళ బిహేవియర్ అన్ని తెలిసిన తర్వాత మరి ఎందుకు వాళ్ళు దూరం అయిపోయారు అనుకుంటున్నావు? ఇలాంటి వాళ్ళని తెలిస్తే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. నీకు విషయాలు ఏవి నీకు తెలియవు, చాలా మందికి తెలియవు. నాకు ఈ విషయాలని నాకు చెప్పేసరికి మణికాంత్ గారు నాకు టచ్ లో ఉంటాడు, బాగా మాట్లాడతాడు. నాకన్నా అది సేమ్ ఏజ్, కాకపోతే మణికాంత్ రమాకాంత్ అంట రమాకాంత్ నా మీద కొంచెం పెద్దోడు. ఆయన బాగా అంటాను లేనని, చిన్నప్పటి నుంచి బాగా మేము అందరం కలిసి ఆడుకునే వాళ్ళు. చిన్నప్పుడు అందరూ కలిసి ఉండేవాళ్ళు, ఏ ఫంక్షన్ అటెండ్ అయ్యి కదా, ఏ ఫంక్షన్ ఆడుకుని నేను తేజ కూడా, రమాకాంత్, రవితేజ అందరం కూడా సరదాగా ఉండేవాళ్ళు. సరదాగా
అప్పుడు కూడా రమాకాంత్ దగ్గర కూడా నాతో ఎదవేసి వేసేవాడు తేజ గారు. అంటే చిన్నపిల్లలు అప్పుడు పట్టుకోవడం, లాగడం, పీకడం. ఓకే ఓకే. మొన్న ఫోన్ చేసినప్పుడు రమాకాంత్ గారు అడిగాడు, చిన్నప్పుడు కూడా నీతో ఇంతే ఇలాగే బిహేవ్ చేశాడు. వాడు నాతోనే కదా ఏ అమ్మతో అలాగే బిహేవ్ చేసేవాడురా, చిన్నపడే కదా ఏదో సరదాగా అనుకుంటా కానీ మనకు మనం మెచ్యూర్డ్ కాబట్టి కొంచెం ఆలోచిస్తే అప్పుడు మాకు చిన్నోడు కదా ఇటు తేజ గారు, మేమంటే కొంచెం పెద్ద. నాకు డైలాగ్ కొట్టింది గుర్తుందా, అని చూస్తే చిన్నప్పుడు మొహం గుర్తొచ్చింది కదా అందుకే ఏమన్నా ఆ టైప్ తేడా అన్నమాట. పిల్లలన్నీ ఏం చెప్పుకుంటాను రా చెప్పుకుంటే ఏమవుద్ది అంటే పరుగు పోద్ది. ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవుతుంది, వాళ్ళతో పాటు నా జీవితం కూడా నాశనం. నాకు 2 పిల్లలు ఉన్నారు, నా అత్తమామలు ఉన్నారు, వాళ్ళ దగ్గర తరెత్తుకోవాలా? వాళ్ళు ఆ జీవితాన్ని నాశనం చేసుకోండి, నేను నా జీవితాన్ని నాశనం చేసుకోనా? ఇప్పుడు నువ్వనే కాదు ఎవరైనా మా ఆయనకి విషయం చెప్పినా నాకు నష్టమేం లేదు. మా ఆయనకి విషయం చెప్పి నాకు నష్టం లేదు, ఎందుకంటే నేనంటే మా ఆయనకి తెలుసు. అవును, నా మీద ఒక ఎవరైనా నిందేసినా కూడా నా మొగుడు నన్ను అంత అనుమానించి అని ఇలాంటి దాని అలాంటి దానివా నీ తమ్ముడు ఇది అవసరం లేవా అని అన్నాను కూడా లేదు. ఎందుకంటే నేను ఎలాంటి దానో నా క్యారెక్టర్ అనేది నేను ఎవరితో ఎంత క్లోజ్ గా ఉంటానో, ఎంత లిమిట్స్ నేను ఎంత క్లోజ్ గా నా లిమిట్స్ ఎంత వరకు ఉంచుకుంటానో మీ అన్నయ్యకి అన్ని తెలుసు నా గురించి. అయిపోద్ది నువ్వు ఎవరికైనా చెప్పావంటే ఈ విషయం. నేనేం చెప్పను, ఏం చెప్పు. ఏ చెప్పనవే రీతో ఉన్నట్టుంది నాకు. అవునా, నేనంటే నువ్వు సీక్రెట్ అన్నావు కదా అని మా రూమ్ లోకి వచ్చేసి డోర్ లాక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. నువ్వు ఎవరికి చెప్పను, నువ్వు చెప్పమంటూ చూడు మరి నేను చెప్తున్నాను. నువ్వు నన్ను కూడా నమ్మట్లేదు కదా. సరేలే, చిచ్చి నమ్మడం కాదురా, చెప్పు. నాకే ఇప్పుడు ఏమి లేదు, నువ్వు చెప్తావని కాదు, ఈ విషయం బయటికి రాకూడదు. వచ్చిన కిరణ్ ప్రామిస్ రాదు, చెప్పు. మా గోడలకి నీ గోడలకి అన్ని గోడలకి చెవులు ఉంటాయి కదా, అందుకే అంటున్నాను. అన్ని గోడలకి కళ్ళేలేసాను కానీ మ్యాటర్ చెప్పు. తేజగాడు నన్ను పక్కలో పడుకోమని అడిగాడు తెలుసా ఒకసారి. కిరణ్ నిజం, ఈ విషయం ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. ఎప్పుడు కిరణ్? ఆడి పెళ్లికి వెళ్ళినప్పుడు. ఎవరి పెళ్లికి వెళ్ళినప్పుడు? ఆడి పెళ్లికి వెళ్ళినప్పుడు. తేజ పెళ్లికి వచ్చినప్పుడు? ఆడి పెళ్లికి వెళ్ళి ఇంట్లో ఉన్నాను కదా. నాకు సరిగ్గా చెప్తే అర్థం కావట్లేదు. వాడి పెళ్లికి 3 రోజులు ముందు వెళ్ళానా, అప్పుడు ఓకే. అదే నాతో నా కొడుకున్నాడు నా కొడుకు నేను ఉన్నాం. ఓకే, ఎప్పుడు రంగబాబాయ్ ఇంటికి వెళ్ళినప్పుడా? రంగబాబాయ్ ఇంట్లో ఉన్నప్పుడు. రంగబాబాయ్ ఇంట్లో ఉన్నప్పుడు. అది అక్కడ ఇల్లు కదా, ఇక్కడ పెందు ఏమంటారు దాన్ని, ఫంక్షన్ చూడు ఇల్లు, అది ఏరియా చిన్నముషిడివాడ అక్కడ ఆ ఇంట్లో ఉన్నప్పుడు. ఎవరు అడిగారు? తేజగాడు అడిగాడా? ఏమని అడిగాడు? చెప్పు తీసుకొని కొడతానన్నా అన్నావా? అంత డైరెక్ట్ గా అడిగాడు? అలాగే అడిగాడు. ఏమని? నువ్వు నాతో పడుకుంటావా, నాకు ఇస్తావా అని చెప్పు తీసుకొని కొడతాను. అలా నీ కంటి కలక కనబడుతున్నాను రా నేను. నీకు వాయు వర్షం లేదా? నా కొడుకు అంత కొడుకున్నాడు, నా కొడుకుతో సమానం తమ్ముడు అంటే అలా అడగడానికి నోట్ వస్తుందిరా. నేనేదో పెళ్లికి బాబాయ్ పిలిచాడని ఒక ఇంటి ఆడపిల్లకి ఒక అక్కగా వచ్చాను, ఇది నాకేదో ఇచ్చేస్తారని కాదు. అంతే కదా. ఈ విషయం బాబాయ్కి చెప్పినంటే నీకు ముందు పడతాయి. ఎవరైతే అమ్మాయి వస్తే అమ్మాయి తెలిస్తే నువ్వు ఇలా ఇదైపోతావు అంటే ఆ వద్దుకిరణ్ ఎవరికి చెప్పిల్లగా అడిగారని ఎవరితో అనుకుని పిల్లల మీద ఒట్టు అలాగనేసరికి నేను అనుకున్నాను, నా పిల్లలకి నేను చేసిన తప్పు అయితే నా పిల్లలకి ఏం అవ్వకూడదు, నా పిల్లలకి ఒట్టి తీసి గట్టి మీద పెట్టేశాడు. అందుకే నీకు చెప్పాను. నన్ను నేను నిద్దట్లో వచ్చి నా పక్కన పడుకున్నాడు తెలిసాడు. ఎవరు? విజయగాడు. నేను అంటే ఆ గదిలోని బాబాయ్ పిన్ని కొందన అందరూ పడుకున్నారు ఆ గదిలో.
నేను తేజ సాత్విక్ గారు, తేజ గారు మంచం మీద పడుకున్నాడు, నేను బాబుని వేసుకుని కింద పరుపు వేసుకుని పడుకున్నా తేజ గదిలో. వాళ్ళని అడగగానే నేను గచ్చిరిసిన తర్వాత బాబు నేను పడుకుంటూ వచ్చిన పక్కన పడుకున్నాడు. మామూలుగా తమ్ముడే కదా, క్యాజువల్ గా, అంటే మా వంశీయాలకు బాగా నాకు అలాగే కదా, ఫోన్లే కదా, కొన్ని చిన్నపిల్లడు తెలిసి తెలియక అలా అడిగాడు పోనీ అని నేను పోనీ తప్పుగా పోనీ తమ్ముడే కదా అని చెప్పి ఊరుకున్నాను. కాలు చేతులు మీద వేసాడు, నువ్వు మధ్య రెండు అక్కడి నుంచి లేచి మీద పైకి వెళ్ళి పడుకో, నన్ను పైకి వెళ్ళి పడుకోమంటావు అంటే వద్దు కిరణ్ నేను పడుకొని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. నన్ను మీద చేతిలో టచింగ్ కూడా చేసాడు. కానీ విషయం తెలియదు, విషయం నాకు తేజగాడికి ఎవరికి, నాకు తేజగాడికి తప్పి విషయం ఇంకెవరికి తెలియదు. ఏం చెప్పుకునే విషయం చెప్పేది, ఇలాంటివి ఏం చెప్పుకుంటాం. హార్ట్ బ్రేక్ అవుతుంది, రోజుకి బ్రేక్ అయిపోతుంది. అమ్మ నన్ను బలవంతం చెయ్యబోయాడు కూడా యాక్చువల్ గా తెలిసేవాడు. నేను ఏంటి పడుకునే పక్కన పడుకుని చెప్పి బలవంతం చేయకపోతే గమ్ము నన్ను నెట్టేసి నువ్వు ముందు పైకి వెళ్ళి పడుకోరా తేజ, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, పెళ్లి పెట్టుకుని ఏంటి అలవేషన్ నీకు అంతా ఇది ఎక్కువైపోతుందంటే అట్రాక్షన్. ఒరే నీకు అట్రాక్షన్ అవ్వచ్చేమో, నీకు ఇన్ఫాక్చుయేషన్ అవుతుంది, నాది ఇన్ఫాక్షన్ అట్రాక్షన్ కి అయ్యే వయసు కాదు నాది. నాకు పెళ్ళయింది, కొడుకున్నాడు, నువ్వైందని నాది అలాగా అనుకుంటా చాలా రాంగ్. లేకపోతే నీకు ఎవరు వైఫ్ ఎవరు వస్తుందో తనే నీకు అట్రాక్షన్ అయినా, లవ్ అయినా, అఫెక్షన్ అయినా ఏదైనా సరే. ఇంకా వేరే అమ్మాయిలు ఇలా వంకర టెంకర్ గా చూడడం, వంకర టెంకర్ ఆశయాలు చేయడం